ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ, అనగా లైవ్లో దేవుని వాక్యం వినడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి కూడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రి ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా రక్షణకర్తవైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రాత్రి మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతకరమైన ఈ సమయమును బట్టి, ఈ అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రియుడైన తండ్రి, నీ అభిషేకాత్మను, నీ ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని అందించడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకే వందనాలు. మా జీవితాలకు కావలసిన నీ మాటలు అందించమని, మీరే బలపరిచి వాడుకోమని, పరిశుద్ధాత్ముడా నీ అభిషేకం మాతో ఉంచి నడిపించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుకొని ప్రభువుని స్తుతించుదాం. సమయంలో నేను, అలాగే దేవుని దాసురాలు, అలాగే మరి తల్లిగారు వచ్చి ముగ్గురు కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడాలని ఆశిస్తూ ఉన్నాం. అందరూ కూడా మాతో కలిసి పాడాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనే పాట అందరం కలిసి పాడుకుందాం. అందరూ ఇమ్మానుయేలు సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి 33వ నెంబర్ పాట. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నాంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నాంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవో ప్రభువా, నీ నుండి వేరు చేయవో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివ్యా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అంతే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ
కొరకై వేచి ఉంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రైజ్ ది లార్డ్. చక్కని పాట పాడి వినిపించిన తల్లిగారికి అలాగే దైవ సేవకురాలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మరో పాట విన్న తర్వాత మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. మన మధ్యలో ఉన్న రూపస్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి మనకు వినిపిస్తారు. దేవుని అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క చక్కటి అవకాశమును బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కని పాట పాడుకొని ప్రభు నామను మహింపరుద్దాం. పాడేదనేనొక నూతన గీతం, పాడేద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. పాడేదనేనొక నూతన గీతం, పాడేద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. కలుషితమైన నది అయినేను, కడలి అయిన నీలో కలుషితమైన నది అయినేను, కడలి అయిన నీలో కలసిపోతినే కలువరి దారిలో, కనబడలే ఇక పాపాల రాశి. కలసిపోతినే కలువరి దారిలో, కనబడలే ఇక పాపాల రాశి. పాడేదనేనొక నూతన గీతం, పాడేద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. పోరు తరగని సిగసెగలన్నీయు అనచి కృపాతిశయము, పోరు తరగని సిగసెగలన్నీయు అనచి కృపాతిశయము. కొదువైన నా హృదయములోన పొంగెనే అభిషేక తైలం. పొదయైన నా హృదయములోన పొంగెనే అభిషేక తైలం. పాడేదనేనొక నూతన గీతం,
గీతం పాడేద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదా పాడేదనేనొక నూతన గీతం పాడేద మనసారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన మాటలు వినుటకు మనకి చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలను వినటానికి సిద్ధపడి ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి, మాపై నీవు చూపిస్తున్నటువంటి ప్రేమ కృప జాలి అపారమైనది తండ్రి. నాయన, ఈ లోకంలో ఎవరు చూపలేనటువంటి ప్రేమను మా ఎడల మీరు చూపి నాయన కల్వరి శిలువలో మా అందరి కోసం బలయ్యి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా తీర్చిన తండ్రి, నీకు వందనాలను చెల్లించుకున్నాం. నాయన, ఈ రాత్రి కాల సమయంలో నీ మాటలను వినుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు ఏర్పరచుకున్న సేవకుడు తండ్రి, నీ మాటలను బోధించుచుండగా నీ యొక్క మాటలను అతని నోట నుంచి శ్రేష్టమైన మాటలను మీరు పలికించమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా నాయన మా జీవితాలను సరి చేసుకొని తండ్రి మా ఆత్మీయ స్థితిలో నీకు దగ్గరవులాగున మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఎందరైతే ఈ లైవ్ ను వీక్షిస్తున్నారో వారందరికీ నీ యొక్క కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, వినగలిగేటువంటి చెవులను గ్రహించగలిగిన మనసును వివేకమును వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడు నీ పక్షాన్ని నిలబెడుతుండగా నీ సిలువు చాటున మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడి సహాయం చేస్తురమ్మని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభునామములో వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి నాన్నగారు రెవరెండ్ టి. జోసెఫ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దయచేసి మనందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలను నేర్చుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన వారందరికీ కూడా మరోసారి శుభములు తెలుపుతూ ఉన్నాను. సమయంలో రాత్రికాల సమయంలో మరికొన్ని మాటలు రాత్రి మనం 4వ కీర్తనలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ రాత్రి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 8 విషయాలు మీకు రాత్రి తెలియజేయడం జరిగింది. మొదటిగా కీర్తన 4వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి చదువుదాం.
నా నీతికి నా ఆధారమగు నీతికి దేవా, ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నా ప్రార్థన అంగీకరించము. చాలు. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను వాక్యం కొరకు. అత్యున్నతుడా, మహాగణుడా, స్తుతికి పాత్రుడా, వందనాలు. నీ దాసుడు నీ పక్షంగా నిలబడి ఉండగా నీ మాటలు మాకు అర్థమగులాగున మాట్లాడండి. నీ దాసుని మరుగుపరచండి. మా అందరితో మీరు మాట్లాడుమని, నీ వాక్యములో నుండి తేటగా మాతో మాట్లాడుమని యేసు ప్రభువు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రాత్రి నీతికి ఆధారము రక్షకుడైన యేసుక్రీస్తే అని, రెండవది క్షేమాధారము ఆయనే అని, మూడవది పోషణాధారం ఆయనే అని, నాలుగవది రక్షణాధారం ఆయనే అని, ఐదవది జీవనాధారం ఆయనే అని, ప్రాణాధారం ఆయనే అని, ఎనిమిదవది ప్రభుత్వాలు కానీ ఈ సకలానికి కూడా ఆయనే ఆధారభూతుడని, ఇశ్రాయేలీలకు ఆధారము ఆయనే అని, ఇలా కొన్ని 7-8 విషయాలు మీకు మీ ముందుంచాను. ఈరోజు మొట్టమొదటి విషయాన్ని మీకు వివరించబోతూ ఉన్నాను. 4వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు నా నీతికి ఆధారమైన దేవా అని సంబోధించాడు. దావీదు తను ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, నా నీతికి నీవేనయ్యా ఆధారం అంటున్నాడు. అంటే నాలో నీతి లేదు నాయనా, నాలో నీతి కలిగింది అంటే నీవే ఆధారం, నీ ద్వారానే నాకు నీతి కలిగింది దాని అర్థం. బైబిల్లో మనం ఒక వచనాన్ని చూస్తే, దేవాది దేవుడు ఏమై ఉన్నాడో యెషయా గ్రంథంలో ఓ చక్కని మాటను మనం చూడవచ్చు. 45వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. 45వ అధ్యాయం. మీ ప్రమాణ వాక్యములు మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. నా సన్నిధిని తెలియచేయండి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరు. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా. యెహోవానగు నేనే గదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడను. నేను నీతిపరుడగు దేవుడను. చాలు. దేవుడు నీతిపరుడు, దేవుడు నీతిమంతుడు. నేనే నీతిపరుడగు దేవుడను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నీతిమంతుడు, నీతిపరుడు. కాబట్టి నీతిమంతుడైనటువంటి దేవుడు మానవుల యొక్క స్థితిని చూశాడు. ఎలాంటి స్థితిలో ఉన్నారు మానవులు అని మనము చూస్తే, అదే 46వ అధ్యాయ యెషయా గ్రంథం 12-13 వచనాలు చదువుదాం.
కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించండి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను. నా నీతిని మీకు దగ్గరకు రప్పించాను. చాలు, తర్వాత చదువుకుందాం వచనాన్ని. నీతికి దూరముగా ఉన్నవారులారా, దేవుడు నీతిపరుడకు దేవుడు మానవుల యొక్క స్థితి ఎలా ఉందో ఆయన చూశాడంటే, నీతికి దూరంగా ఉన్నారు, నీతి లేని వారుగా ఉన్నారు, నీతికి దూరంగా జీవిస్తున్నారు, నీతి లేనివారుగా జీవిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీతికి దూరంగా ఉన్నవారులారా. ప్రజలు నీతికి దూరమై ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మరొక వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకి పోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారికి అప్పగించాడు. దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత నింపబడి ఉన్నారు. చాలు. దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ నీతిమంతుడుగా ఉన్నటువంటి దేవుడు మానవులను చూచినప్పుడు వారు నీతికి దూరంగా ఉన్నారు. మనుషులలో నీతి లేదు. మనుషులలో ప్రియమైన వారులారా దుర్నీతి కనిపిస్తూ ఉంది. దుర్నీతి ఏమేమి ఉన్నాయి మనుషుల్లో? ఏమేమి దుర్నీతి అంటే చూడండి, మనుషులు నీతికి దూరంగా ఉన్నారు. మనుషులు దుర్నీతితో నింపబడి ఉన్నారు. ఏమేమి ఉన్నాయని మనం గనక చూస్తే ప్రియమైన వారులారా, అదే 1వ అధ్యాయంలో 29వ వచనంలో, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అని వాటితో నిండుకొనిన వారే. ఇదే దుర్నీతి అంటే. మనుషుల యొక్క స్థితి ఎలా ఉంది? సకలమైన దుర్నీతి కలిగి ఉన్నారు. సకలమైనటువంటి కోపం, లోభం అంటే ధనాపేక్ష, అలాగే వైరం, జగడాలు, కపటం లోపల ఒకటి బయట ఒకటి కలిగి, ఈర్ష్య, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రియమైన వారులారా ఈర్ష్య ద్వేషాలు కలిగి, మత్సరము చెడ్డ కళ్ళతో నిండుకొని, ప్రియమైన దేవుని పిల్లలారా సకల విధములైనటువంటి దుర్నీతి చేత మానవుడు నిండి ఉన్నాడు. అర్థమవుతుంది అందరికీ? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది 10-11 వచనాల్లో. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా దుర్నీతి పరులై జీవిస్తున్నారు. దుర్నీతి అంటే ఇప్పుడు మనం లిస్టు చెప్పుకున్నాం. కోపం, ధనాపేక్ష, లోభం అన్నారు, ఈర్ష్య, వైరం, జగడాలు, కపటం, మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడడం, అలాగే మత్సరం, చెడ్డ కళ్ళు, నరహత్య,
మనుషులను చంపడం, ఇదంతా దుర్నీత, నీత? మనుషులను చంపడం అనేది దుర్నీత, నీత? తోటి వారిని ఈర్ష్య చేత వారిని చంపాలనుకోవటం నీత, దుర్నీత? చాలామంది మేము నీతి పరులమండి అని చెప్పుకుంటున్నారు. మీ నీతి ఏ స్థితిలో ఉందో ఒక్కసారి చూడండి. మానవులందరూ కూడా నీతికి దూరంగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంత చదువుకున్నాం. యెషయా గ్రంథంలో నీతికి దూరంగా ఉన్నారంట. నీతికి దూరంగా ఉండి వేటికి సమీపంగా ఉన్నారు అని మనం చూస్తే దుర్నీతితో నిండుకొని ఉన్నారు. ఎంత భయంకరం అండి! మానవ స్థితి ఎంత భయంకరంగా ఉందండి! దుర్నీతి చేత నింపబడి నీతికి దూరం అయిపోతున్న మనుషులు, నీతి లేని వారై నీతికి దూరంగా జీవిస్తూ సమస్తమైన కపటముతో, సమస్తమైనటువంటి ఈర్ష్య, కోపం, కలహము, మత్సరము, ప్రియమైన వారలారా ధనాపేక్ష, ఇదంతా దుర్నీత, నీత? ఇప్పుడు చెప్పు, దుర్నీతితో నిండుకున్నావా, నీతితో నిండుకున్నావా? దేవుడు అంటున్నాడు, నేనే నీతిపరుడగు దేవుడును. మరి మనుషులందరూ కూడా దుర్నీతి పరులుగా జీవిస్తూ ఉంటే వీరి మీదకి దేవుని కోపం దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, చూడండి, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. సత్యాన్ని ఇష్టపడడం లేదు. ఉన్నమాట అంటే ఉండూరు కచ్చిబాటు కాదంట. ఉన్న విషయాన్ని ప్రకటిస్తే చాలామందికి నచ్చడం లేదు. ఆ సత్యాన్ని అడ్డగిస్తున్నారు, ఆపేస్తున్నారు, మాట్లాడడానికి వీల్లేదని. దుర్నీతి చేత నింపబడిన మనుషులు సత్యాన్ని అడ్డగిస్తూ మనుషుల యొక్కయు, అడ్డగించే మనుషుల యొక్కయు సమస్తమైన భక్తిహీనత చేత, దుర్నీతి మీదను దుర్నీతి చేతను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అర్థమైందా సహోదరులారా? దుర్నీతి పరులుగా జీవిస్తున్న మానవులందరి మీద దేవుని కోపం మండుతా ఉంది. మనుషులందరూ దేవుని కోపానికి గురైపోయారు. దుర్నీతి చేత సకల విధములైనటువంటి దుష్టత్వం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దుర్నీతి అంటే కోపం, ఈర్ష్య, అసూయ, కపటము. ప్రియమైన వారలారా, వివాదాలు, ఇవన్నీ కూడా, మత్సరము, లోభం అంటే ధనాపేక్ష, ఇవన్నీ కూడా సకల విధములైన దుర్నీతి సంబంధమైనవే. ఈనాడు మనుషులకు డబ్బు అంటే ఎంత ఆశ ఉందో. ఒక మనిషి మరణ స్థితిలో ఉంటే ఆ మరణ స్థితిలో ఉన్న వ్యక్తిని డబ్బు కోసం ఎన్ని పనులైనా చేస్తున్నారు. డబ్బు సంపాదించడానికి మనుషులు ఎన్ని రకాలుగా ధనాపేక్ష, అదే ధనాపేక్ష, అదే సకలమైన దుర్నీతి. డబ్బు కావాలి కానీ దాన్ని తప్పుడు మార్గాల్లో సంపాదించాలని, మోసపూరితంగా సంపాదించాలని, ఆ ధనాన్ని అధిక లాభం సంపాదించాలని నువ్వు పేరాశ కలిగి ఉంటే అది దుర్నీతి. తోటి వ్యక్తి మీద నువ్వు కోపం కలిగి ఉన్నావంటే అది దుర్నీతి.
తోటి వ్యక్తి మీద ప్రియమైన వాళ్ళరా వైరముతో నిండుకొని ఉన్నావంటే జగడముతో, దుర్నీతి, చెడ్డ కళ్ళు, చూసిందల్లా కావాలనుకోవటం, మత్సరం, దుర్నీతి. అందుకనే మానవుడు సకలమైనటువంటి దుర్నీతితో నింపబడి ఉండగా సత్యాన్ని అడ్డగిస్తూ దుర్నీతి చేత నింపబడి జీవిస్తున్న మానవుల మీదకి పరలోకము నుండి దేవుని కోపం వీరందరి మీదకి దిగి వచ్చింది, మానవుల మీదకి దిగి వచ్చింది. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో మనం ఇందాక చదువుకున్న మాట ప్రకారంగా ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. కఠిన హృదయులై, ఇదిగో సకల దుర్నీతి చేత నింపబడి కఠిన హృదయులై నీతికి దూరమైపోయిన వారలారా ఆలకించుడి, నా మాట ఆలకించండి. నా నీతిని మీ దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరముగా లేదు, మీకు సమీపంగా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నీతికి దూరంగా జీవిస్తున్న మానవులకు, దేవుని కోపానికి గురైపోయిన మానవులకు దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏంటయ్యా ఆప్షన్ అంటే, తన నీతిపరుడగు దేవుణ్ణి, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనందరికీ సమీపంగా తీసుకుని వచ్చాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత సంతోషించదగిన మాట అండి. మనందరకు నీతి ఇవ్వడానికి, నీతికి ఆధారమైనటువంటి దేవుడు మానవులందరి సమీపానికి వచ్చాడండి. ఎంత గొప్ప విషయం. నీకు నాకు నీతి లేకుండా జీవించేవారు, నిజంగా నీతి లేని వారుగా జీవిస్తున్న మానవులు, యేసుక్రీస్తు వారు నీతిమంతుడుగా మన సమీపానికి తండ్రి రప్పించాడండి. ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏంటయ్యా ఆప్షన్ అంటే, నా కోపానికి గురైపోయినటువంటి ఈ మానవులను నీతిని పంపిస్తున్నాను. నా నీతిని ఎంతమంది అయితే స్వీకరిస్తారో వారందరికీ నా నీతిని పంచిపెడతాను. నా నీతిని పొందుకున్న వారి మీద నా ఉగ్రతను తొలగిస్తాను అని నీతిని మనందరి సమీపానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నీతే మన రక్షకుడైన యేసుక్రీస్తు. సహోదరుడా, సహోదరి, దుర్నీతితో నింపబడిన నీ కొరకు, నా కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఇదిగో ఇప్పుడు నీతి నీకు సమీపంగా ఉంది. నీకు నీతినివ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన నీతిమంతుడు. బైబిల్ రాశారు, రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి 5వ అధ్యాయం అండి, 5వ అధ్యాయం ఒక వచనాన్ని చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 7వ వచనం అండి, 5వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఏ విధంగా అంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి
కాబట్టి ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడదు. రక్షింపబడుదుము. చాలు. చూసారా, దేవుని వాక్యాన్ని మనము చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఆయన రక్తము ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడే ఒక గొప్ప ఆప్షన్ మనకి ఇచ్చాడు. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడే అవకాశం. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు తన రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడేటువంటి అవకాశం నీకు ఇచ్చాడండి. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటావా? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతులుగా మార్చడానికి తన రక్తాన్ని కార్చుతున్నాడు యేసయ్య. ఇప్పుడు నీవు నేను మనం అందరం నీతిమంతులుగా మార్చబడాలంటే ఇదిగో ఒక మంచి అవకాశం. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తము ద్వారా నీవు నీతిమంతుడుగా మార్చబడే అవకాశం దొరికింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఉగ్రతకు గురైన అనీతిమంతులుగా దుర్నీతిపరులుగా జీవిస్తున్న మానవులను నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన స్వరక్తాన్ని కార్చే అవకాశం మనకి ఇచ్చాడండి. ఆ రక్తము ద్వారా మనం ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడే అవకాశం దొరికింది మనకి. ఇప్పుడు చెప్పండి, ఆయన నీతికి ఆధారమా కాదా? ఆయన నీతికి ఆధారమైనే. ఇక ఈ లోకంలో నువ్వు ఏ కార్యాలు చేసినా నీవు నీతిపరుడుగా మార్చబడలేవు. ఎందుకంటే చాలామంది తమ స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు. స్వనీతి బైబిల్లో మనం చదివాం, యెషయా గ్రంథంలో, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. చదువుతారు మరొకసారి, ఈ మాట చదవ తప్పదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథంలోనికి రండి. ఒక శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథం, ప్రియమైన దేవుని పిల్లలారా, 64 అధ్యాయం. యెషయా గ్రంథం 64 అధ్యాయం చూడండి, 6వ వచనం. మేమందరము అపవిత్రులమై ఉంటిమి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డ వలెనాయెను. అయ్యా, మన నీతి క్రియలన్నీ ఎలాగున్నాయో తెలుసా? దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. ఇక మురికి గుడ్డ అంటే దాని గురించి వర్ణించడానికి కుదరదు. దాని పేరు మురికి గుడ్డ అన్నారు. ఈ లోకంలో మానవుడు దుర్నీతితో నింపబడి ఏవేవో మంచి కార్యాలు అనబడుతున్న వాటిని చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. అందుకే నిన్ను పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, నీవు నీ స్వనీతిని స్థాపించడానికి పూనుకుంటున్నావు. నీ సొంత నీతి దేవుని ఎదుట అది ఒప్పుకోదగినదిగా ఉండదు. నీ యొక్క నీతి కార్యాలు, నేను నీతిమంతునని చెప్పుకుంటున్నావే, నీ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానం. నేను చేసే మానవులమైన మనమందరం చేసే నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, భూలోక నివాసులారా, నేను నీతిపరుడగు దేవుడును. నా నీతిని మీకు సమీపంగా తీసుకొచ్చాను. ఇదిగో దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన రక్తము ద్వారా నీతిమంతులముగా మార్చబడే ఛాన్స్ దేవుడిచ్చాడు. వినియోగించుకుంటావా?
సద్వినియోగం చేసుకుంటావా ఈ సమయంలో? నేను నీతిమంతుడినని చెప్పి గర్విస్తున్నావా? నేను ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నానని చెప్పుకుంటున్నావా? మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి అంటే మురికి గుడ్డల్లాగున్నాయి. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇలాంటి దుర్నీతి చేత నింపబడిన మానవులను, సకల విధములైనటువంటి దుర్నీతితో నింపబడిన మానవులను, ఇలాగూ దుర్నీతితో నింపబడిన మానవుల మీదకి తండ్రి అయిన దేవుని కోపము దిగివస్తే, ఆ కోపము నుండి తప్పించుకోబడి, ఆ కోపము నుండి తప్పించబడి మనము నీతిమంతులుగా మార్చబడి దేవునికి ఇష్టంగా బ్రతుకుడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి, అనగా మనకు సమీపానికి తీసుకొని వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడగలుగుతావు. వినియోగించుకుంటావా సహోదరుడా? ఇప్పుడు నీతి నీకు సమీపంగా ఉంది, అది దూరంగా లేదు. బైబిల్ రాశారు, యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను మీరు వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే మీరు ఆయన వేడుకోండి అని రాయబడింది. సమీపంగా ఉండగానే, ఇదిగో నీతి మనందరకు సమీపంగా ఉంది. మరోసారి చదువుదాం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12-13 వచనాలు మరోసారి చదువుదాం. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారలారా ఆలకించుడి, నా మాట ఆలకించండి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, దూరమున లేదు, అది దూరముగా లేదు. చాలు అయ్యా, దూరంగా లేదు. దేవుని నీతి నీకు సమీపంగా ఉంది. ఇప్పుడే పిలుస్తావా? యేసయ్యా నీ నీతి నాకు దయచేయమని అడుగుతావా? ఎందుకంటే ఆయన నీతిపరుడగు దేవుడు. ఆయన నీతిపరుడగు దేవుడు. దుర్నీతి చేత, స్వనీతి చేత నింపబడిన మానవుడా, దేవుడు నీకు ఈ రాత్రి ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ దుర్నీతిని పోగొట్టుకొని, నీ సకలమైనటువంటి స్వనీతిని పోగొట్టుకొని, మురికి గుడ్డతో సమానమైన నీ నీతి క్రియలన్నింటినీ విసర్జించి నీ బ్రతుకును నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చిదిద్దుకునే అవకాశం ఇప్పుడే సమీపంలో ఉంది. దేవుడిని దగ్గరకు తీసుకొచ్చాడు ఈ నీతిని. ఆయనే నీతిపరుడగు దేవుడు. ఆయనే మనందరికీ నీతికి ఆధారం. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, చూడండి 45వ అధ్యాయ యెషయా గ్రంథం 24-25 వచనాలు చదవండి. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. చాలు. యెహోవా యందే నీతి బలముంది. యెహోవా యందే నీతి ఉంది. ఆయన నీతిమంతుడు, నీతిపరుడగు దేవుడు. దుర్నీతి పరులను నీతిమంతులుగా మార్చగలిగిన నీతికి ఆధారభూతుడు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇలాగూ నీతికి ఆధారమైనటువంటి యేసుక్రీస్తును నువ్వు తృణీకరించి, ప్రియమైన వారలారా, కృపను పోగొట్టుకుంటే, సమీపంగా ఉన్న నీతిమంతుడిని నువ్వు తృణీకరిస్తే
ఎంత దండనకు గురవుతావో ఒక్కసారి ఆలోచించుకో. ఎలాంటి పనిష్మెంట్కు గురవుతారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన నీతికి ఆధారమైన దేవుడు. నా ప్రియ మిత్రమా, సహోదరుడా, సహోదరి, యెహోవా యందే ఇశ్రాయేలునకు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. ప్రియమిత్రుడా, రక్షకుడైన యేసుక్రీస్తునందే, లేకపోతే యెహోవా అన్నారు. యెహోవాను మాటకు ఉన్నవాడు, మాట్లాడేవాడు, అనువాడు అని అర్థం. ఉన్నవాడు అంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉండేవాడు. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి హెబ్రీ పత్రికలో రాశారు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అన్నారు. యెహోవా అంటే మీరేంటయ్య గారు మళ్ళీ యేసుక్రీస్తు అంటారు మధ్యలో అని చాలామందికి డౌట్ రావచ్చు. యెహోవా అనేటువంటి పేరుకు ఉన్నవాడు, అనువాడు. ఉన్నవాడు అంటే మరణము లేనివాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. మరి యేసుక్రీస్తు వారు మధ్యలో చనిపోయినాడు కదయా అని చాలామంది క్వశ్చన్ వేయవచ్చు. ఈ సందర్భంగా బైబిల్లో మనం రోజు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆయన మరణించింది మనకలాగా సహజంగా మరణం కాదు ఆయనది. మనమందరం రోగం వచ్చో, లేకపోతే వ్యాధి వచ్చో, లేకపోతే అకాల మరణం అంటే యాక్సిడెంటో, ప్రమాదవశత్తు ఇంకేదో సంభవించి మనం చనిపోతున్నాం. మన మరణం సహజ మరణం. కానీ దేవుని మరణం సహజ మరణం కాదు. అది దుర్నీతి పరులైన మానవుల కొరకు నీతినివ్వడానికి యేసుక్రీస్తు వారు మరణించారు. పాపాన్ని పోగొట్టి సకల దుర్నీతిని తొలగించి మనుషులందరినీ నీతిమంతులుగా మార్చడానికి తన స్వరక్తాన్ని కార్చాడు. అంగీకరిస్తావా? యేసు రక్తము నీ కొరకే. యేసు రక్తము నీ కొరకే. నా పాపము భరించెను నా యేసు శాపమై, ఆ శాపమే గ్రాహియాయెను, ఆ శాపగ్రాహియే. నా పాపము భరించెను నా యేసు శాపమై, నా శాపము హారించెను నా శాపగ్రాహియే. నా యేసు నాకు చాలిన సంపూర్ణ రక్షకుడు. నా యేసు కొరకే నేను వేరుండగోరును. నా నిందలు శోధనలు నా దుఃఖ బాధలు నా వ్యాధిలేమి చింతలు నా యేసునే జూతు. నా యేసు నాకు చాలిన సంపూర్ణ రక్షకుడు. నా యేసు కొరకే నేను వేరుండగోరుదు. ప్రైజ్ ద లార్డ్. చూసారా, శాపగ్రస్తులమైన మన కొరకు, అనీతిమంతులమైన మన కొరకు, దుర్నీతి పరులుగా జీవిస్తూ కోపము, ఈర్ష్య, కలహము, మత్సరము, లోభము అనేక రకాలైనటువంటి సకల దుర్నీతి చేత నింపబడి
దేవుని కోపానికి గురైనటువంటి మానవులను నీతిమంతులుగా మార్చి దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన తన రక్తాన్ని సిలువలో కార్చాడు. కాబట్టి నీతికి దూరం అయిపోయిన వాళ్ళారా, నీతిని ఇవ్వడానికి, నీతికి ఆధారమైనటువంటి దేవుడు మనకు సమీపంగా వచ్చాడు. ఆయన నీ సమీపంగానే ఉన్నాడు. నువ్వు కనుగొనగలవా? నువ్వు యేసు నా రక్షకుడు, నాకు కూడా నీతిని దయచే ప్రభువా, నేను అనీతిమంతుడును. అర్థమైందా మీ అందరికీ? మనమందరం కూడా దుర్నీతి పరులం. నీతి లేదు మనలో, నిజాయితీ లేదు మనలో, యథార్థత లేదు మనలో. ఎంతోమంది దుర్నీతి పరులుగా జీవిస్తున్నారు, నీతికి దూరంగా జీవిస్తున్నారు, నీతి లేనివారుగా జీవిస్తున్నారు. అలాంటి మనుషులను దేవుడు ఎంతగా ప్రేమించాడో తన నీతిని ప్రజలకు ఇవ్వాలని నీతికి ఆధారభూతుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. నీతికి ఆధారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే దావీదు దేవుని నీతిని పొందుకొని నీతిమంతుడిగా తీర్చబడి అంటున్నాడు, నా నీతికి ఆధారమైన దేవా. ఇప్పుడు చెప్పు, నీలో నీతి ఉందా? యెహోవా యందే నీతి బలములున్నాయి. నువ్వు ఇంకెక్కడ ఎతికినా కూడా నీతి లేదు. చాలామంది సినిమాలు చూసి అందులో నీతి నేర్చుకుందామని చూస్తున్నారు. అందులో వాళ్ళు పోట్లాడుకోవటం, గొడవాడుకోవటం, పుట్టింటికి వెళ్ళటం, చివరాఖరికి ఏంటంటే లోకం ఎట్టుందని చూపించవట. లోకం ఈ విధంగా తగులాడుకొని పుట్టిళ్ళకి పోతున్నారు. ఇదంట నీతి. ఈ నీతిని బట్టి ఎంతమంది మార్చబడుతున్నారు, ఎంతమంది పరిశుద్ధులుగా చేయబడుతున్నారు? ఈ సినిమాల్లో ఉన్న నీతిని చూసి ఎంతమంది పవిత్రులుగా మార్చబడుతున్నారు? ఎంతమంది సీరియళ్ళు చూసి నీతిమంతులుగా మార్చబడ్డారు? ఏమైనా లిస్ట్ ఉందా ఎవరెగ్గరైనా? ఎవరైనా సీరియల్ చూసి నేను నీతిమంతుడుగా మార్చబడ్డానని చెప్పగలిగిన వారు ఎవరైనా సాక్ష్యం చెప్పారా ఎక్కడైనా? చాలామంది సాక్ష్యం చెప్తున్నారు, యేసుక్రీస్తు ద్వారా నేను మార్చబడ్డాను అని. నేను ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు నేను మార్చబడ్డాను. సుమారుగా 25 సంవత్సరాలు సినిమాలు మానివేసి, నేను కూడా ఒకప్పుడు సినిమాలు చూసిన దుర్నీతి పరుణ్ణే, కోపం కలిగిన దుర్నీతి పరుణ్ణే. విపరీతమైన కోపం ఉండేది నాకు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా, అరే వీడికి వాళ్ళ తాత కోపమే వచ్చింది, వీడి పేరు ఆది అని పిలిచేవాడు. అందరూ కూడా ఆది అని పిలిచేవారు. ఎందుకంటే ఆ ముసలాయన్ని అయితే నేను చూడలేదు, కానీ మా తాతగారిని, ఆయన చనిపోయిన తర్వాత నేను పుట్టానంట. ఆడు చచ్చి ఈడు పుట్టిండు, ఖచ్చితంగా ఆదియే మరల పుట్టిండని చెప్పి అనుకున్నారు ప్రజలందరూ. కోపము దుర్నీతి. కొంతమందికి ముక్కు మీదనే కోపం ఉంటుంది. దుర్నీతి నీతి అది. చాలామంది ప్రియమైన వారలారా దుర్నీతి పరులుగా జీవిస్తున్న మానవుడా, యావత్ ప్రపంచం కొరకు అనగా అనీతిమంతులైన మానవుల కొరకు నీతిమంతుడుగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి మనందరి సమీపానికి వచ్చేసాడు. ఇప్పుడు నీవు నేను ఆ దేవుని కోపాన్ని నుండి, ఆ దుర్నీతితో జీవించే ప్రతి మనిషి మీద దేవుని కోపం ఉంటుంది. ప్రతి మనిషి దేవుని కోపానికి గురయ్యారు. పరలోకము నుండి దిగి వచ్చిందంట కోపం. అలాగూ దేవునికి కోపానికి గురైన మానవులను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రేమామయుడుగా ఈ లోకానికి దిగి వచ్చి మనందరి సమీపానికి వచ్చాడమ్మా. అయ్యా, మనందరి సమీపానికి దిగి వచ్చాడు ఈ నీతిని నీకు ఇవ్వాలని, ఈ నీతిని నీలో ప్రవేశపెట్టాలని,
నిన్ను కూడా సకల దుర్నీతి నుంచి విడిపించి నీతిమంతుడిగా మార్చి దేవుని కోపము నుండి తప్పించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, నీతికి దూరంగా ఉన్నవారులారా, ఇదిగో మీ దగ్గరకు రప్పించాను నీతిని. ఆయన యందే నీతి బలం ఉంది. ఆయన ద్వారానే ఇశ్రాయేలీయులందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకటి, ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. రెండవది, పరిశుద్ధ గ్రంథంలో నుండి 1-2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. చాలు. ఆయన మనకిచ్చాడు ఆజ్ఞలు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు కనిపిస్తాయి. అవన్నీ కూడా క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా చేయబడ్డాయి. ఇదేంటయ్య గారండి, 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ఎలా మార్చబడ్డాయి? అది ఎలా సాధ్యం అంటారా? మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నువ్వు ప్రేమించాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది రెండవ ఆజ్ఞ. ఈ 10 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞలు ఇమర్చబడి ఉన్నాయి. పొరుగువానికి కీడు చేయనిది నిజమైనటువంటి సహోదర ప్రేమ. కాబట్టి ఈ ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నప్పుడు, ఈ 2 ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నప్పుడు నీవు నీతి కలుగుద్ది నీ జీవితంలో. ఆజ్ఞలు నీకు నీతికి ఆధారమైన ఆజ్ఞలు. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు నీతికి ఆధారమైనటువంటివి. మరొక మాటను మనము చూసినట్లయితే 3వ మాటను చెప్పుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చాలు. నీవు నీతిమంతుడిగా మార్చబడాలంటే ఒకటి, యేసయ్య రక్తము ద్వారా నీవు నీతిమంతుడిగా మార్చబడగలుగుతావు. రెండవది, నీ జీవితంలో ఇంకా నీవు నీతిమంతుడుగా బలపరచబడడానికి ఆయన తన ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని నీవు అనుసరిస్తూ ఉంటే నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా జీవించగలుగుతావు. మూడవది, ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్య భాగాలను వినేవాడు నీతిమంతుడు కాదు, కానీ విని వాటి చొప్పున ప్రవర్తించేవారు నీతిమంతులు. ఆయన నీతికి ఆధారం. అర్థమైందా? ఇప్పుడు నీతి ఎవరి దగ్గర ఉంది? రాక్షసుల దగ్గర ఉందా నీతి? నరహంతకుల దగ్గర ఉందా నీతి? కోపిష్ఠుల దగ్గర ఉందా నీతి? బైబిల్ రాశారు, రాయి బరువు, ఇసుక భారము. మూర్ఖుని కోపము ఆ రెండింటికంటే గొప్పదంట, భయంకరమైందంట. రాయి కంటే, ఇసుక కంటే భారమైందంట కోపం. మూర్ఖుని కోపం. ఎంతమంది కోపంతో పిల్లలను చంపేవారు, ఎంతమంది కోపముతో భార్యను చంపేవారు, భర్తను చంపేవారు, తోటివారిని చంపేవారు. ఇలాంటి దుర్నీతి పరుల దగ్గర ఎక్కడుందో నీతి? నీతిమంతుడు యేసయ్య, నీతికి ఆధారభూతుడు యేసయ్య.
అందుకే ఇంత గొప్ప సత్యాన్ని ఎరిగిన దావీదు భక్తుడు అంటున్నాడు, నా నీతికి ఆధారమైన దేవా, నా జీవితాల్లో నీతి కలగాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించు. నా జీవితంలో నీతి కలిగి బ్రతకాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించు. ఈ వాక్యానికి నీతినివ్వగలిగిన శక్తి ఉంది, నీతినివ్వగలిగిన శక్తి ఉంది. నీతికి ఆధారమైన దైవవాక్యం, నీతికి ఆధారమైన ధర్మశాస్త్రం, నీతికి ఆధారమైన యేసు రక్తం. యేసు రక్తము ద్వారానే నీవు నేను నీతిమంతులుగా తీర్చబడగలుగుతాం. బైబిల్లో 4వ మాట ఉంటుంది, నీ విశ్వాసమే నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది అని రాయబడింది. అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇస్సాకు, యాకోబులు, ఇశ్రాయేలీలందరూ ఆయన ద్వారానే నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఎందుకంటే ఆయన నీతికి ఆధారమైన వాడు. అంటే ఆయన లేకపోతే నీకు నీతి లేదు, ఆయన లేకపోతే నీ జీవితానికి ఆధారమే లేదు. ఈ మాట నీకు అర్థమైతే మంచిది, క్షేమం నీకు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ముగిస్తున్నాను. ఇదిగో ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు తన నీతిని నీకు ఇవ్వడానికి నీకు సమీపంగా వచ్చాడు. ఆయన గుర్తించగలవా, కనుగొనగలవా? ఆయన నిన్ను కూడా ఆ నీతిమంతుడిగా చేసి నిన్ను కూడా పరలోక రాజ్య హక్కుదారుడిగా చేస్తాడు. దేవుని కోపం అనే ఉగ్రత నుండి దేవుడు నిన్ను తప్పించి నిన్ను రక్షిస్తాడు, నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. చెప్పండి, ఇప్పుడు మనకు నీతికి ఆధారమైనటువంటి మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు. అంగీకరిస్తే నీవు కూడా నీతిమంతుడిగా తీర్చబడతావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మనం తీర్మానం చేసుకుందాం. నీకు నీతినిచ్చి నీ జీవితాన్ని నీతిమంతుడిగా మార్చగలిగిన శక్తిమంతుడైన యేసుక్రీస్తు అంగీకరించు. అలా అంగీకరించి నీతికి ఆధారమైన రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరించి నీతిమంతులుగా తీర్చబడాలని నేను మిమ్మల్ని అందరినీ మరి ప్రేమతో మనవి చేస్తూ ఆశిస్తూ ఉన్నాను. అలా మార్చబడతారని. రేపు క్షేమాధారం నేర్చుకుందాం. అంతవరకు దేవుడు మనల్ని నడిపించి బలపరుచునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యమైన తర్వాత నీకు అర్థమైనటువంటి విషయం నీకు క్లియర్గా అర్థమైంది. ఈ లోకంలో మానవులమైన మనము దుర్నీతి పరులుగా జీవిస్తున్నాం, స్వనీతి పరులుగా జీవిస్తున్నాం. ఇలాగున కోపము, దుష్టత్వము, దుర్మార్గత, అహంభావము, ధనాపేక్ష, ఇలాగున ఎన్నో రకాలైనటువంటి దుర్నీతి చేత నింపబడిన మానవ జీవితంలో నీతిమంతుడిగా మార్చడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి నీకు నాకు సమీపంగా వచ్చారు. దూరంగా లేదు అయ్యా, అమ్మా, దూరంగా లేదు, సమీపంగా ఉంది. ఇప్పుడే నువ్వు తెలుసుకొని నీ సమీపంలో ఉన్నాడు నీతిమంతుడైన యేసుక్రీస్తు. ఆయనను నువ్వు పిలిస్తే, నాకు కూడా నాయనా నీతికి ఆధారమైన దేవా నీ నీతిని నాకు దయచేయమని ప్రార్థన చేస్తే నిన్ను తన స్వరక్తము చేత కడిగి నీతిమంతుడిగా చేస్తాడు. ఆయన వాక్యాన్ని విని వాటి చొప్పున ప్రవర్తించు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు నాయనా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన లేఖన భాగమును బట్టి వందనాలు. విన్న వాక్యం అనేకుల హృదయాల్లో ఫలింపచేయండి దేవా. నీతికి ఆధారమైన దేవా, నీవు లేకపోతే తండ్రి మా జీవితానికి నీతి లేదు. మేము దుర్నీతి పరులంగా మీ కోపానికి గురైపోవలసిన వారమై ఉండగా మమ్మలను నీతిమంతులుగా చేసి నీ ఎదుట నీతిమంతులుగా నిలబెట్టడానికి మా కొరకు కలువరి సిలువలో రక్తం కార్చి మా అందరి సమీపానికి వచ్చి మా పాపులమైన మా జీవితాన్ని
దుర్నీతి చేత నింపబడిన మా జీవితాలను, స్వనీతి చేత నింపబడిన మా జీవితాలను నీతిమంతులుగా మార్చడానికి వచ్చిన నీతికి ఆధారమైన దేవా, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. నీ అందే నీతి బలములున్నవని మేము నేర్చుకున్నాం. అలాంటి నీతిని పొందుకొని మేము కూడా ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతుకున్నట్లు ప్రతి బిడ్డకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఎల్లప్పుడూ మనందరకు తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. రేపు పరిశుద్ధ ఆదివారం. రేపు మరి 1 గంటకు లైవ్ ప్రారంభిస్తాం. అందరూ కూడా మరి సమయం మార్చబడింది, దయచేసి గ్రహించాలని. మరి 1 గంటకల్లా అందరూ కూడా లైవ్లో వాక్యం వినడానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.